హైదరాబాద్ నుంచి వెంకటేశ్వర్లు గారు. హలో, నమస్కారం అండి అందరికి. నమస్తే అండి, చెప్పండి. చిన్న 1 minute టైం ఇస్తారు మేడం, జస్ట్ చెప్తాను చేసి. చెప్పండి. నేను 2016లో మేడం మా తెలిసిన ఫ్రెండ్కి ఒక 8 లక్షలు ఇచ్చాను మేడం. దానికి అది క్యాష్ ఇచ్చాను మేడం. దానికి ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ బ్యాంక్ లో ఇచ్చారు మేడం. ఓకే. అది ఒక 14 మంది యాక్చువల్ గా నాకు 8 లక్షలు ఇచ్చే అమౌంట్ అతనికి ఇచ్చానండి. 14 months ఇంట్రెస్ట్ ఇచ్చారు మేడం. ఇంట్రెస్ట్ ఇచ్చారు, బ్యాంక్ ద్వారా ఇచ్చారు మేడం ఇంట్రెస్ట్ వాళ్ళు. 2018లో మళ్ళీ ఒక 7 lakhs ఇచ్చారు మేడం. ఇచ్చిన తర్వాత అది బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు మేడం వాళ్ళకి, ఆర్టీజీలో ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత వాళ్ళు కొంత అమౌంట్ రిఫండ్ ఇచ్చారు మేడం, చేశారు. తర్వాత చెక్స్ ఇచ్చారు మేడం, బ్లాంక్ చెక్స్, ప్రామిసరీ నోట్లు కూడా ఇచ్చారు మేడం. నేను ఈ నెల మే నెల 15వ తేదీన ఇలా మీరు డబ్బులు ఇవ్వకపోతే నేను 19వ తారీఖు చెక్స్ బ్యాంక్ లో ప్రజెంట్ చేస్తానని చెప్పి మెసేజ్ పెట్టిన, వాట్సాప్ మెసేజ్. నేను మండే అంటే 19th పే చేస్తామని చెప్పారు మేడం. వాళ్ళు పేమెంట్ చేయలేదు మేడం. నేను 21st మొన్న చెక్స్ బ్యాంక్ లో వేస్తాను మేడం. వేస్తే బ్యాంక్ నుంచి అడ్వైస్ నాట్ ఇష్యూడ్ అని వచ్చింది మేడం. ఏమొచ్చిందండి? అడ్వైస్ నాట్ ఇష్యూడ్ అని వచ్చింది. అంటే వచ్చిన తర్వాత ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ అది మేడం. ఇప్పుడు నేను అడ్వైస్ నాట్ ఇష్యూడ్ అన్న తర్వాత మళ్ళీ నేను అది ఏం చేయాలి వెంకటేశ్వర్లు గారు, మీరు చెక్ ఏమని రిటర్న్ వచ్చిందని చెప్పారు, ఒకసారి చెప్పండి. అడ్వైస్ నాట్ రిసీవ్డ్. అడ్వైజ్ నాట్ రిసీవ్డ్. అలాంటి కారణం అంటే మీరు చెక్ ప్రజెంట్ చేశారు, ఎన్ని లక్షలకు వేశారు చెక్ ఎన్ని లక్షలది? సరే, 40 lakhsకు 40,40,000. అంటే ఇది వడ్డీకి వడ్డీ పెరుగుతూ పోతుంది. 3 yearsకి ఒకసారి. మీరు రేడియో టీవీ ప్రోగ్రాంలో మాట్లాడుతున్నారు కాబట్టి వడ్డీ వ్యాపారం ధోరణిలో మీరు వడ్డీ తీసుకోవడంలో తప్పు లేదు, కానీ ఒక 15 లక్షలు మొత్తం తీసుకున్న దాంట్లో పార్ట్ పేమెంట్ ఇచ్చి మొత్తం 40 లక్షలకు మళ్ళీ మీరు వాళ్ళు ఇచ్చినటువంటి చెక్కుల్ని మీరు ప్రజెంట్ చేసుకుని ఉంటారు. ఓకే, మీ ఇద్దరి మధ్యలో లెక్కలు ఎంత ఉన్నాయనేది మీకు తెలుసు, కానీ మీరు 40 లక్షలకు చెక్కు ఇచ్చినారు కాబట్టి బ్యాంకు నుంచి వచ్చిన మెమో ద్వారా మీరు మీ యొక్క లాయర్ గారి దగ్గరికి వెళ్ళి, దగ్గరలో ఉన్న లాయర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక నోటీస్ ఇవ్వండి. మీ యొక్క వివరాలన్నీ చెప్తూ ఎందుకు ఇంత అమౌంట్ అయింది, ఎంత అప్పుడు అమౌంట్ తీసుకున్నారు, ఎప్పుడు ఇచ్చారు. 2018లోనే చివరిసారి మీరు అమౌంట్ ఇచ్చామంటున్నారు కాబట్టి దానికి పార్ట్ పేమెంట్ ఎప్పుడు చేశారు అతను చివరిసారి వాళ్ళు మీకు చివరిసారి ఎప్పుడు అమౌంట్ మీకు తిరిగి ఇచ్చారు? ఎంతో కొంత ఎంత వాపస్ చేశారన్నారు, కొద్దిగా ఎప్పుడు ఇచ్చారు అది? మీకు చివరిసారి వాళ్ళు ఎప్పుడు పేమెంట్ చేశారు? 2024 మార్చి. రైట్, 24లో చేశారు కాబట్టి మళ్ళీ మీకు అప్పటి నుంచి ఒక 3 సంవత్సరాల లిమిటేషన్ అనేది చట్టం మీకు సహకరిస్తుంది. కాబట్టి మీరు మీ లాయర్ గారిని అర్జెంటుగా సంప్రదించేసి ఒక నోటీస్ ఇవ్వండి. మీకు రావాల్సిన అమౌంట్ చెక్కు ఏ కారణంతో రిటర్న్ వచ్చినా బ్యాంకు వాళ్ళు అడ్వైజ్ నాట్ రిసీవ్డ్ అన్నారు, అలాంటి కారణం అనేది బ్యాంకు వాళ్ళు ఏది ఇచ్చినా అతనికి ఇవ్వండి. ఒకవేళ అతను డబ్బులు ఇచ్చాడా సంతోషం, లేదంటే కోర్టులో కేసు ఇవ్వండి. ఒక 15 రోజులు టైం ఇచ్చి అతనికి 15 రోజుల లోపల డబ్బులు ఇవ్వకపోతే మీరు కోర్టు ద్వారా కేసు ఇవ్వండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెక్ ప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఉన్నటువంటి అవకాశం ఇప్పుడు అది. తర్వాత సివిల్ కేసు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీ లాయర్ గారు పర్వాలేదండి మనకు అన్ని సాక్ష్యాలు అనుకూలంగా ఉన్నాయంటే ఒక సివిల్ కేసు కూడా వేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పండి. అడ్వైజ్ నాట్ రిసీవ్డ్ అనేది మామూలుగా బ్యాంకు వాళ్ళు ఇచ్చేటువంటి కారణాలు, చెక్కు బౌన్స్ చేసేటప్పుడు ఇచ్చే కారణాల్లో ఎన్నో రకాల కారణాలు ఉంటాయండి. అది వాళ్ళ యొక్క బ్యాంకింగ్ టర్మినాలజీ కాబట్టి దాని గురించి అదే విషయం మీరు చెప్తూ నోటీస్ ఇవ్వండి. మీరు కేసు వేసే ఉద్దేశం కాదు, డబ్బుల కోసం. మీరు బ్యాంక్ మేనేజర్ని దాని క్లారిఫికేషన్ అడగొచ్చు సార్. ఇన్ రైటింగ్ బ్యాంక్ మేనేజర్కి ఇవ్వండి ఒక లెటరు. సార్ నాకు దీని మీనింగ్ చెప్పండి అంటే ఆయన ఇది పాయింట్ నంబర్ అని ఒక వాళ్ళ దగ్గర ఉంటుంది, స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుంది, దీంట్లో పడుతుంది అంటారు. ఇన్ కేసు మన ఎన్ఐ యాక్ట్లో అది రాదు అంటే మీ లాయర్ గారు ఏం చెప్తారంటే మళ్ళీ ఒకసారి ప్రజెంట్ చేయండి చెక్కు, రీజన్ మళ్ళీ వస్తుంది. ఎన్నిసార్లు అయినా ప్రజెంట్ చేసుకోవచ్చు చెక్కు.